శనిశింగణాపూర్ ఆలయము ఇది మహారాష్ట్రలో ఉంది. శనీశ్వరునికి ప్రత్యేకమైన దేవాలయాలు ఉండడం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా అన్ని గ్రహాలతో పాటు శనిగ్రహం అన్ని దేవాలయాలలో ఉంటాడు. కానీ శనీశ్వరునికి ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా పేరుగొన్న పుణ్యక్షేత్రం శనిశింగణాపూర్. ఇది షిరిడికి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో శనిశింగణాపూర్ అనే గ్రామంలో ఉంది. ఇది షిరిడికి ఔరంగాబాద్కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ శనీశ్వరి దేవాలయం చాలా ప్రత్యేకమైన దేవాలయంగా ఉంది. షిరిడికి వెళ్ళినప్పుడు శనిశింగణాపూర్ వెళ్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ నుంచి బస్సులు, ట్యాక్సీలు, జీపులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దైవం స్వయంభూగా అనగా భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన నల్లని రాతి విగ్రహం. ఇది ఏ కాలానికి చెందిందో ఖచ్చితంగా తెలియదు, కానీ కలియుగం ప్రారంభం నుండి ఈ రాతి విగ్రహం ఉందని చెప్తూ ఉంటారు. దీనికి ఒక చారిత్రక కథ కూడా ఉంది. అదేంటంటే, ఒక గొర్రెల కాపరి తన పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. దాంతో అతను ఆశ్చర్యపోయి వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకువచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజలందరూ చూశారు. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుడనని రాతి విగ్రహంలో వెలిశానని చెప్పాడు. అప్పుడు గొర్రెల కాపరి రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలా అని శని భగవాను అడిగితే, ఆకాశం తన నీడ అని, తనకు ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకు తైలాభిషేకం చేయాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇచ్చాడు. అంతేకాకుండా తన వల్ల ఆ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని అభయం కూడా ఇచ్చాడట. అప్పటి నుండి ఆ ఊరికి దొంగల భయం లేదు. లోగడ దొంగతనం చేసిన వాళ్ళు గ్రామ పొలిమేరలు దాటక ముందే చనిపోయారు. అప్పటి నుంచి ఎవ్వరూ దొంగతనం చేయడానికి సాహసించరు. అందుకే ఇప్పటికీ శని దేవాలయం నుండి 1 కిలోమీటర్ వరకు ఉన్న దుకాణాలకు కానీ, నివాస స్థలాలకు కానీ తలుపులు, తాళాలు లేవు. ఇక్కడ ప్రతిరోజు వేల మంది నువ్వులతో అభిషేకం చేస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటంటే, ప్రతి మనిషికి జీవితంలో 3 దశలలో ఏలనాటి శని వస్తుంది. అది 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ శని బాధలు తప్పించుకోవాలంటే ఇక్కడ తైలాభిషేకం చేస్తే పోతుందని నమ్ముతారు. ఈ క్షేత్రంలో శని త్రయోదశి నాడు చాలా జనం వచ్చి తైలాభిషేకం చేస్తూ ఉంటారు. నవగ్రహాలలో 7వ వాడు శని. సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు. శనీశ్వరునికి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం ఉంటుంది. శనీశ్వరుని వాహనం కాకి. శని భార్య మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరి జ్యేష్ఠాదేవి. శనీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఎవరికి అన్యాయం చేయకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రసిద్ధి. ఆయనను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం ఉంటుందని చెబుతారు. త్రేతాయుగములో లంకలో రావణ్ణి ఆధీనంలో ఉన్న శనీశ్వరుణ్ణి ఆంజనేయుడు విడిపించాడని, అందుకు కృతజ్ఞతగా హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వారిని కరుణిస్తానని అభయం ఇచ్చాడని చెప్తూ ఉంటారు. అందుకే ఏలనాటి శని ఉన్నవారు హనుమంతుణ్ణి పూజిస్తే శని వలన కలిగే బాధలు తగ్గించుకోవచ్చని నమ్ముతారు. ఈసారి మీరు ఎవరైనా షిరిడికి వెళ్తే తప్పకుండా శనిశింగణాపూర్ను దర్శించరండి. మీకు చూపిస్తున్న వీడియో శనిశింగణాపూర్లో తీసిన వీడియో. ఇప్పుడు ఆ గుడిని చాలా డెవలప్ చేశారు, చాలా పెద్దగా చేశారు. ఆ వీడియో అంతా శనిశింగణాపూర్లో తీసిన వీడియోనేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.